నామములో అందరికి వందనాలు, అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి 34వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం నుంచి 34వ కీర్తన 8వ వాక్యం చదువుదాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. చాలు. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి మనం తెలుసుకోవాలి. ఉత్తముడు అంటే మంచివాడు అని అర్థం. చాలా సందర్భాల్లో చెప్తుంటారు కదా, పెళ్లి సంబంధాలు పోయినప్పుడు, అయ్యా అబ్బాయి ఎటువంటాడు, మా అబ్బాయి ఉత్తముడయ్యా, మా అబ్బాయి ఉత్తముడు, లేదా మా అమ్మాయి ఉత్తమురాలయ్యా అని చెప్తారు. అంటే మా అమ్మాయి చాలా మంచిదయ్యా, మా అబ్బాయి చాలా మంచోడని చెప్తారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు దావీదు. అందుకే ఆయన ఈ మాట రాయగలుగుతున్నాడు. ఎవరైతే దీన్ని అనుభవిస్తారో ఆ మాట వాళ్ళు చెప్పగలరు. అనుభవించలేకపోతే ఆ మాట చెప్పలేరు వాళ్ళు. నేను ఉత్తముడిగా రుచి చూడకపోతే నేను ఏ విధంగా చెప్పగలను మీకు? నువ్వు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోగలవు? చదువుకుంటా పోతానే ఉన్నాం మనం. ఎన్ని సందర్భాల్లో చదువుకుంటాం ఈ వాక్యాన్ని మనం. కానీ వాక్యం తేట తెల్లగా చెప్పే మాట ఏంటంటే, యెహోవా ఉత్తముడని మంచివాడని మీరు రుచి చూసి తెలుసుకోమన్నాడు. టేస్ట్. తేనెలో తీపిదనం ఉందని ఎన్ని పుస్తకాలు చదివినా నీకు తీపిదనం తెలుస్తుందా? తేనెలో తీపని మనందరికీ తెలుసు. నువ్వెన్ని పుస్తకాలు చదివినా కానీ ఆ స్వీట్ అనేది నీకు తెలియదు. ఆ రుచి చూస్తేనే నీకు తెలుస్తుంది. అదేవిధంగా యెహోవా ఉత్తముడని నువ్వు రుచి చూడాలి అంటే బైబిల్ అంతా చదవచ్చు, నువ్వు ప్రార్థన అంతా చేయొచ్చు, నువ్వు ప్రతివారం మందిరికి రావచ్చు, నువ్వు ఆయన ఉత్తముడు, ఆయనలో టేస్ట్ ఉంది అని ఎవరు గ్రహించగలరంటే దీనికి ఒక్కటే మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే ఆయన యందు నమ్మకం ఉంచటమే. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, మీరందరూ చాలామంది కూర్చున్నారు ఇక్కడ, ప్రత్యేక మందిరికి వస్తున్నారు, కానుకలు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పరిచర్య చేస్తున్నారు. ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోలేకపోతున్నావు నువ్వు. కారణం ఏంటంటే ప్రార్థన చేస్తున్నావు, నమ్మకం ఉండటం లేదు. ఒక పని కోసం ప్రార్థన చేస్తున్నావు, ఆ పని జరుగుతుందని నీకు అపనమ్మకం ఉంది. ఇంట్లో మాంసం కూర ఉంది, ఆ రోజు అంత సంతోషము. తెల్లారి పచ్చడి ఉంది, ఏందబ్బా ఈ పచ్చడి, ఏందబ్బా ఈ కారం అనుకుంటాం. మరుసటి రోజున ఎర్రగారం ఉందనుకుందాం, బా ఏందబ్బా ఈ బాధ అని అనుకుంటాం. అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో ప్లస్ మైనస్లు ఉన్నాయి. ఆనందం ఉంది, శ్రమ ఉంది. ఆనందం అప్పుడు ఎంత సంతోషిస్తున్నావు? నీ కూతురుకు ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, బిడ్డలు పుట్టారు, ఎంత సంతోషం. బాగలేకపోతే అంత కృంగిపోతావు, ఎంత నలిగిపోతావు, ఎంత కష్టం. ఈ కారణం ఏంటంటే నువ్వు దేవుని టేస్ట్ చూడలేదు. ఇంకా అర్థం, యేసయ్య లోకంలో జీవించాడు కదా, ఈ లోకంలో జీవించాడు. ఈ లోకంలో జీవించినటువంటి యేసయ్య శ్రమల గుండా పోయాడు, కానీ సంతోషించేటప్పుడు సంతోషించాడు, ఏడ్చేటప్పుడు ఏడ్చాడు, బాధపడ్డాడు, శ్రమపడ్డాడు. యేసయ్య లోకంలో సేవ చేస్తున్నప్పుడు ఏ రోజైనా నాకు ఈ సేవ వద్దన్నాడా?
నాకు ఈ పరిచర్య వద్దన్నాడా? నాకు ఈ మందిరం వద్దన్నాడా? నాకు ఈ మందిరం అక్కర్లేదన్నాడా? ఈ బాధలు పడలేనని చెప్పాడా దేవుడు? ఒక్క మాట చెప్తున్నాడు వాళ్ళకి. ఏమని చెప్తున్నాడు తెలుసా? నా శిష్యులారా, నేను మీతో కొంతకాలమే ఉంటానన్నాడు. ఆయన ఎవరైనా దైవమానవుడు, దేవుడు. ఆయన లేఖనాలు నెరవేరినట్టు లోకానికి రావాలి, ఆయన పుట్టాలి, శ్రమ పడాలి, నీ కొరకు సిలువేయబడాలి, చనిపోవాలి, మూడో దినాన లేయాలి, పరమునకి వెళ్ళాలి, తండ్రి కుడిపాసాన్ని కూర్చొని నీ కోసం నా కోసం విజ్ఞాపన చేయాలి, మళ్ళా రావాలి, ఆయనతో మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఈ లేఖనాలు నెరవేరేదానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అంతేగాని బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఇక నాకు అక్కర్లేదు ఈ సేవ, నాకు ఈ శోధన ఏంది, ఈ బాధ ఏంది, ఈ కష్టాలు ఏంది అని అన్నాడా? ఆయన దేవుడు. ఆయన దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటావంటే, నెంబర్ 1 ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు, ఒకటి. రెండోది దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు. దేవుని ఆత్మతో నింపబడ్డ అర్థం ఏంటంటే దేవునిలో ఉండటమే. అంటే అర్థం ఏంటంటే నీకు బాధలు వచ్చాయనుకో, భయంకరమైన కష్టం వచ్చేసింది అనుకో, ఆ కష్టంలో దేవుడు చెప్తాడు, అంటే ఆయన ఆత్మీయలో ఉన్నప్పుడు చెప్తాడు, అరే నేనే కష్టపడ్డాను రా, నేను పోతుంటే ఊసారా నా మీద, పాలుగారే నా దేహం పైన, సిలువను ఎత్తుకొని పోతుంటే 3 సార్లు పడిపోయినాడు రా నేను. ఆ కఠినాత్మలు వచ్చి నన్ను కొట్టారు, 39 కొరడ దెబ్బలు అనుభవించాను రా నేను. సూటిపోటి మాటలతో నన్ను హింసించి దూషించారు, అవమానపరిచారు రా. సిలువను మోయకుండా ఆపలేదే నేను. నా గోలేం తెలుసా? సిలువను మోసుకుంటూ వెళ్ళా, గొల్గొతా కొండపైకి వెళ్ళా. మీ అందరి కోసం నేను సిలువలో రక్తం కార్చానే, నేను ఆగిపోలేదే. నువ్వెందుకు ఆగిపోతావు? నువ్వెందుకు ఆగిపోతున్నావు? నాకు ఈ మందిరం అక్కర్లేదు, వేరే మందిరంకి వెళ్తాను, ఆ మందిరంలో ఉంటాను. ఎందుకు పోతున్నావు? మరి అక్కడి నుంచి ఇంకో దగ్గరికి ఎందుకు పోతున్నావు? నీలో ఆత్మ లేదు, నీలో విశ్వాసం లేదు. దేవుడు ఉత్తముడని రుచి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. శ్రమలో, కష్టాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో నువ్వు టేస్ట్ చూడాలి దేవుణ్ణి. నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా? ప్రభువా, నాకు ఈరోజు నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటే ఈ ప్రభు అని ప్రార్థన చేస్తాను. అది ఏదన్నా కావచ్చు, శ్రమన్నా కావచ్చు, ఆనందం కావచ్చు, కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఏదన్నా కావచ్చు. నాకు ఈరోజు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో ఈ ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఈ మార్గంలో ఎలా నడవాలో నాకు నేర్పించు ప్రభువా. నేను ఎట్లా నడవాలి ఈ లోకంలో నాకు నేర్పించు ప్రభువా. ఈ లోకంలో నా ద్వారా ఎవరు కూడా బాధపడకూడదు ప్రభువా. నేను బాధపడినా పర్వాలేదయ్యా, నా ద్వారా అందరూ సంతోషపడాలయ్యా. ఎందుకంటే నువ్వు ఉత్తముడివి, నేను టేస్ట్ చేశా, నేను రుచి చూశా. అందుకనే ధైర్యంగా చెప్పగలను దేవుని విషయం. నేను ఆయన గొప్ప దేవుడు అని చెప్పగలను. నువ్వు రుచి చూడలా, విశ్వాసం కోల్పోతున్నావు. నువ్వు ఆ బాధలు భరించలేక, ఆ బాధలు తట్టుకోలేక, ఆయన మీద నమ్మకం, విశ్వాసం లేక, రోగాల మీద రోగాలు, కష్టాల మీద కష్టాలు, బాధల మీద బాధలు వస్తున్నప్పుడు నువ్వు తట్టుకోలేక, నాకు వద్దప్ప ఈ బాధ, నాకు కొద్ది కష్టం అని చెప్పి తేలిపోతున్నావు. నీకు ఎందుకు బాధలు కష్టాలు వస్తున్నాయి తెలుసా? నువ్వైతే వాటిని తట్టుకొని నిలబడగలవు కాబట్టి నీకు వస్తున్నాయి. చాలా మందికి ఎందుకు రావట్లేదు తెలుసా? వాళ్ళు తేలిపోతారు, వాళ్ళు పనికిరారు వాళ్ళు. నీకెందుకు వస్తున్నాయి తెలుసా? నీవైతే రాడ్డుగా మంచి ఒక వెపన్గా ఉంటావు, నువ్వు ఒక రాయిగా నిలబడతావు. నువ్వు ఎన్నో శోధనలు మన పితరులు కొట్టాయి. అయితే వాళ్ళు దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నారు. నీకున్నటువంటి బాధలు, కష్టాలు, శోధనలు, ఆర్థిక పరిస్థితులు, ప్రభా డబ్బులు లేవు ప్రభా, ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు నీకు ఒకటి విషయం గుర్తుపెట్టుకో,
దేవునికి ఇవ్వాలి అంటే నువ్వు దేవునికి ఇవ్వాలి ముందు. అది కూడా ఉంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను సాక్షులు చెప్పలేదని ఇప్పుడు చెప్తాను మీకు. నేను బండి ఒకటి ఉంది, నా బండి ఉంటే ఆ బండి ముందుగానే డ్యామేజ్. తర్వాత మావాడు ఒకటి పడేసి దాన్ని కొంచెం ఇంకా డ్యామేజ్ అయిపోయింది ఆ బండి రిపేర్ చేయించాం. ఎందుకు చేయించాను తెలుసా? నేను వేసుకొని తిరగాలని కాదు, నా స్వార్థం కోసం కాదు. నేను వేసుకొని 2 బండ్లు ఉంటాయి, నేను వేసుకొని అట్టంతా తిరిగి రావాలని కాదు. నాకు ఒక బండి ఉంది చాలు. కారణమే తెలుసా? దేవుని పరిచర్య కోసం మన బిడ్డలు ఉపయోగిస్తుంటారని ఆ బండి రిపేర్ చేశాను. 2000తో పోతా అనుకున్నా నేను. 4800 రూపాయలు అయింది ఆ బండికి. 4000 ఎంత అయింది? 800 అయింది ఆ బండికి. ధారాళంగా పెట్టా దానికి. అబ్బా పెడితే ఎట్టబ్బా ఇంత డబ్బులు పోతున్నాయి, ఎందుకు పెట్టాలా అని ఉద్దేశంతో నసుక్కోకుండా గొనుక్కోకుండా నేను ధారాళంగా దేవునికి 4800 దేవునికి ఇచ్చాను. బుధవారం రోజు ఆ బండి రిపేర్ చేశాను. బేస్తవారం అంతా ఫాస్టింగ్లో ఉన్నా నేను. గురువారం ఫాస్టింగ్లో ఉన్నా నేను. వాస్తవంగా డబ్బుల కోసం చేయలే నేను. వాస్తవంగా డబ్బుల కోసం చేయలే, అందరి కోసం చేస్తున్నా నేను. సంఘం కోసం చేస్తున్నాను, అందరి కోసం చేస్తున్నా ప్రార్థన. గురువారం మధ్యాహ్నం బాబు ఇంటికి వెళ్ళాను నేను. గురువారం రోజే బాబు ఇంటికి వెళ్ళాను. ఆ శుక్రవారం గురువారం బండి చేసి శుక్రవారం వెంటది. శుక్రవారం బాబు ఇంటికి వెళ్ళాను భోజనం చేద్దామని. ఆడికి వెళ్తే మెసేజ్ వచ్చింది నాకు వాస్తవంగా ఇప్పటికీ ఎవరన్నా మెసేజ్ చేసినా నాకు పెద్ద తెలియదు, అసలు ఏందో అనుకుంటుంటాను, నాకు తెలియదు. నేను ఆ మెసేజ్ చూసి అమ్మాయి శిరీష చేత బావిలేటప్పుడు శిరీష మెసేజ్ చూడమ్మంటే అప్పుడు చెప్పింది, మామయ్య తుమ్మతాటి రిప్కా స్పందన అనుంద మామయ్య 5000 అనుంద మామయ్య అని చెప్పి. ఎవరో కాదు, ఎవరమ్మాయి? భాస్కర్ సార్ కుమార్తె రిప్కా హైదరాబాద్ నుంచి నాకు 5000 రూపాయలు వేసింది. అంతా చెప్పలు కొట్టండి. నేను ఎంత పెట్టాను ఖర్చు? ఎంత పెట్టాను? 5000 రూపాయలు నాకు వేసింది. నాకు నిజంగా కన్నీళ్ళు పట్టపడిపోయినాయి. ప్రభువా, నేను 5 పైసలను ఆశించకుండా ఎందుకు పెట్టానబ్బా, నా పరిస్థితి ఏందబ్బా, చాలా ఖర్చులు ఉన్నాయి కదా అనుకోకుండా నేను 4800 రూపాయలు ఖర్చు పెడితే నాకు 5000 వేసావు ప్రభువా అని నేను దేవుని స్తుతించాను. నేను తరువాత నిన్న శనివారం రాత్రి అయిపోయింది, ప్రార్థన చేసుకున్నాం. వేకోజాము లేసి ప్రార్థన చేస్తున్నాం. ఏమని చేశాను తెలుసా? ప్రభువా, నాకు రిప్కా 500 రూపాయలు కానుకిచ్చింది, అది దాని భర్తీ అయిపోయిందయ్యా, సరిపోయింది, అదే సరిపోయింది. నువ్వు 3 అంతలు ఇస్తావు కదా, ఇట్లా చేసా 3 అంతలు, ఇప్పుడు తర్వాత చేసా 3 అంతలు ఇస్తావు కదా. ఏంది ప్రభు అంటే టక్కని మెసేజ్ వచ్చింది 5 గంటలకి వేకోజామున. ఎప్పుడు? ఈరోజు వేకోజామున 5 గంటల మెసేజ్ వస్తే 3000 వేసుకున్నాడు దాంట్లో. నాకు హైదరాబాద్ నుంచి వెస్లీ 3000 వేసాడు నాకు. ఏసీ ఫోన్ చేశాడన్నా నీకు 3000 వేసాను అన్నాడు. ఇప్పుడు అటువంటి ఉత్తము నేను టేస్ట్ చూసానా లేదా? నేను 10 మందికి చెప్పగలండి. నువ్వు చెప్తావా ఈ విధంగా సంఘంలో పబ్లిక్గా? నీకెవరో నాకు 50 వేలు వేసి నువ్వు చెప్తావా? మామూలుగా బాగలేదని సాక్ష్యం చెప్తావు కానీ, ఆర్థిక పరిస్థితి సాక్ష్యం చెప్తావు కానీ, ఇంకేదన్నా నొప్పని సాక్ష్యం చెప్తావు కానీ, 50 వేలు నీకు ఇచ్చారని చెప్తాను, సాక్ష్యం చెప్తా. ఎందుకు చెప్పు ఎందుకు చెప్పు అంటే 50 వేలు అన్నాను అనుకో, పాస్టర్కి 50 వేలు అని చెప్తా ఆయన అనుకుంటాడేమో, ఎందుకంటే సంద ఇల్లు అనుకుంటాడేమో ఆయన ఏమన్నా, అది ఒక బాధ నీకు. నువ్వు చెప్తా? అప్పులు అంటావు, అప్పులు తీరింది చెప్తా, అప్పులు ఎట్ట వచ్చిందో చెప్తా, డబ్బు వచ్చింది చెప్తా. మీకు చాలా సందర్భాలు చెప్పా. నాకు 1,00,000 రూపాయలు వేశారు ఒకసారి నాకు, దేంట్లో అకౌంట్లో 1,00,000.
మా బాబు పెళ్లి కాకముందు అనుకుంటా, అంటే పెళ్ళి అయిన తర్వాత తెలియదు, బ్లెస్సీ పెళ్లి కాకముందు అనుకుంటా. 1,00,000. ఆ 1,00,000 రూపాయలు నాకు అర్థం కాక, అమ్మాజీ అవోదా నాకు అర్థం కాక, నెల రోజులు అట్టే పెట్టేదాన్ని. ఎవరు వేశారంటే, ఎవరన్నా పొరపాటున సార్ మీరు కమలాకర్ సారా, మీ నంబర్కి పడింది సార్ 1,00,000 వాళ్ళకి వేసేద్దామని 40 రోజులు అట్టే పెట్టేదాన్ని. తర్వాత పాస్టర్ చెప్పింది, నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఒకరి మీద డౌట్గా ఉంది, వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పింది. వాళ్ళకి ఫోన్ చేస్తే అతను చెప్పాడు నాకు, అయ్యగారండి నీకు 1,00,000 రూపాయలు వేసాను అన్నాడు. సంగిపాడు బుజ్జమ్మ మనవడు దుబాయ్లో ఉంటాడు, ప్రతిదీ ప్రార్థన చేయించుకుంటుంటారు వాళ్ళు. వాళ్ళ 2 బిడ్డలు పుట్టే నా చేత ప్రార్థన చేయించుకున్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఇస్తే దేవునికి ఇస్తాడు, అది నమ్ము నువ్వు అంతే. నువ్వు దేవునికి ఇస్తే ఇంకా ఇయ్యలేదా, ఏమని చెప్పాడు కదా పాస్టర్, ఉర్తాకి ఇచ్చాను నేను 200 300 అని అనుకున్నావు కదా, రాదు ఇంకా అది. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో కొన్ని చూస్తుంటాను. నేను టక్కుని ఓపెన్ చేస్తే ఒక కెమెరా దగ్గర ఒకటి చూశాను నేను. ఒకడు పోతా ఉంటాడు, పోతా ఉంటే 200 పడిపోయింది వాడికి, కింద పడిపోతే ఒకడు వచ్చేసి వాడు చూసి టక్కున 200 తీసుకుంటాడు. తీసుకొని వద్దురా పాపమా ఇచ్చేద్దని చెప్పి, బ్రదర్ ఇది 200 పడిపోయింది బ్రదర్ తీసుకుంటాడు. వాడు అమ్మని వాడిని కౌగిలించి బుద్ధి పెట్టుకొని వాడికి 100 రూపాయలు ఇచ్చేస్తాడు, తీసుకోపోరాని. పక్కనోడు చూస్తాడు దాన్ని. పక్కనోడు చూస్తే ఏం చూస్తాడంటే, పక్కనోడు పోతుంటే ఈడు పోతా ఉంటాడు, మళ్ళీ పాపం వాడు పోతుంటే వాడు డబ్బులు పడవు. ఈడ 400 రూపాయలు కింద వేసి సార్ మీ డబ్బులు పడ్డాయి సార్ అంటాడు. వాడు తీసుకొని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, స్వార్థం కోసం కాదు, ఆశించి కాదు, అసలు నువ్వే దేవుని బిడ్డవైపోతే ఇంకేందయ్యా, నువ్వు ఆయన బిడ్డవైపు, ఆయన యువరాజు వైపు, నువ్వే రాజు అంతే. నువ్వు ఆయన లీలం అయిపోయినావు అంతే. నువ్వు నేను అనుకున్నా, ప్రభువా నిజంగా ఆ బండి చేయించేశాను, రిక్షా కూడా ఒకటి ఉంది ఆయన, రిక్షా కూడా చేయించాలి ప్రభువా, ఈ విధంగా పెట్టుకోవచ్చు నాయన అంటే. చూడండి, అంటే దేవుడి యొక్క కృప ఎట్లా ఆలోచన చేయండి. యెహోవా ఉత్తముడని ఎన్ని పాట పాడుతున్నాం మనం, ఎన్నిసార్లు చదువుతున్నాం మనం, టేస్ట్ అనేది తెలియట్లే నీకు, రుచి తెలియట్లే. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. నువ్వు తీసుకోవటమే అలవాటు పడ్డగా, ఇచ్చేదానికి అలవాటు పడలే. నువ్వు పరలోకమందు బ్యాంక్ ఉందా నీకు? పరలోకంలో ఒక బ్యాంక్ ఉందా నీకు బ్యాంక్ ఉందా? ఇక్కడున్న బ్యాంకులు కాదు, ఇక్కడ బ్యాంకులో డబ్బులు కాదు, పరలోకంలో బ్యాంక్ ఒకటి ఉంది. నువ్వు ఏదైనా దేవుడిని అడిగితే ఆ బ్యాంక్ ఓపెన్ చేస్తాడు దేవుడు, పరలోక తాళం ఉపయోగిస్తాడు, ఆ దేవుడు ఓపెన్ చేస్తాడు. పలాని వ్యక్తి అనుకో, అబ్బా పలాని వ్యక్తి చాలా ఇచ్చుంది కదయ్యా అని చెప్పి నీకు ఆ డబ్బులు అట్టేస్తాడు. నువ్వు ఏమి ఈకపోతే ఎట్టేస్తాడు చెప్పు దేవుడు, ఎట్టేస్తాడు? ఒకళ్ళు ఇచ్చు కూడా చెప్పలేం. దేవుని బిడ్డలారా ఆలోచించే, ఉత్తమమైనది ఎన్నుకున్నావు నువ్వు, గుర్తుపెట్టుకో. ఉత్తమమైన పరిచర్య ఎన్నుకున్నావు, ఉత్తమమైన సంఘాన్ని ఎన్నుకున్నావు, అపోస్తల బోధతో కూడిన సంఘాన్ని, ఆ సందేశాన్ని ఎన్నుకున్నావు నువ్వు. కత్తి మీద సాము లాంటి బోధ ఎన్నుకున్నావు నువ్వు, ఖండించే బోధన ఎన్నుకున్నావు నువ్వు ధన్యురాలు అంతే. ఈ ఉత్తమైన బోధన ఎన్నుకున్నావు, ఉత్తమైన పరిచయం ఎన్నుకున్నావు, ఉత్తమైన సంఘాన్ని ఎన్నుకున్నావు, ఉత్తమైన ప్రార్థన ఎన్నుకున్నావు, ఆయన సన్నిధిని ఎన్నుకున్నావు. నువ్వు మంచి ఎన్నుకున్నావా, చెడ్డ ఎన్నుకున్నావా? లోకంలంతా శరీరాశ, నేత్రాశ, జీవోపము అయ్యి ఎన్నుకున్నావా, మంచిది ఎన్నుకున్నావా? ఆలోచన చేయి. ఏది ఎన్నుకున్నావు నీ జీవితంలో?
ఉత్తముడని దేవుడని మంచోడైనా నీలో మంచి సుగుణాలు ఉండాలి, మంచి కార్యాలు నీలో ఉండాలా, మంచి పనులు నీలో ఉండాలా. అందుకని అవసరమైంది ఒక్కటేనంట, ఒకటంటే అవసరమైంది. అదేం తెలుసా? లూకాసు వార్త, పరిశుద్ధ గ్రంథం లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వాక్యం చూడండి. లూకాసు వార్త 10:42 లాస్ట్ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఈరోజు నువ్వేమి ఎన్నుకున్నావమ్మా? ఉత్తమమైన సంఘాన్ని ఎన్నుకున్నావమ్మా, ఉత్తమమైన పరిచర్య ఎన్నుకున్నావమ్మా, ఉత్తమమైన బోధ ఎన్నుకున్నావమ్మా. ఈ బోధన వెనక ఎన్నిసార్లు వెళ్ళిపోతున్నావమ్మా నువ్వు బోధన ఎన్నుకుండా? ఉత్తమమైన సందేశం ఎన్నుకున్నావమ్మా. మార్త పనులు చేస్తుంటే భోజనం పనులు చేస్తుంది, భోజనం కూడా అవసరమే కాదంటాంలే. మరియా ఎన్నుకుంది తెలుసా? మరియా ఎన్నుకుంది ఏంటి తెలుసా? ఆయన పాదాల దగ్గర ఉంది. ఆయన నోట గుండా ఏ మాట వస్తాదా ఆ మాట ద్వారా నేను బ్రతకాలని అనుకొని ఆ మాటను ఎన్నుకొని ఆ మాటని ఏర్పరచుకుందామే, అంతే. ఉత్తమమైన సందేశాన్ని ఎన్నుకుంది. నువ్వు ఉత్తమమైన సందేశం ఎన్నుకున్నావు కాబట్టి అది నీ యొద్ద నుంచి తీసివేయబడదు. నువ్వు తీసేసుకుంటే తప్ప, దీపం నువ్వు ఆరిపేసుకుంటే తప్ప, సుడిగాలి వచ్చినా జడివాన వచ్చినా దీపం ఆరిపోదు, నువ్వు ఆరిపేసుకుంటే తప్ప. ప్రజలు ఉత్తమమైన సందేశాలు ఎన్నుకోవటంలా. బాగా గుర్తుపెట్టుకోండి విశ్వాసులారా, దైవ సన్నిధిని అనుభవిస్తున్నటువంటి మీరు ప్రతి వారం దేవుని వాక్యం వింటున్నారు. వాక్యం చదివి ప్రార్థన చేసి మందిరికి వచ్చి దేవుని వాక్యం వింటుంటే మీలో ఉత్తమమైన సుగుణాలు కనపడతాయి. మీలో మందిరానికి రాకుండా పారిపోతుంటే నీకు అసలు అర్థం కాదు, నీకు సందేశం అర్థం కాదు. నీకు కారణం ఏం తెలుసా? కారణం తెలుసా? నీలో ఆ ఉత్తముడు లేడు. నువ్వు అనుకుంటున్నావు నాలో ఉన్నాడని, లేడు. ఉంటే నువ్వు గుళ్ళో ఉంటావు, చర్చిలో ఉంటావు. నువ్వు ఉంటే నువ్వు దేవుని ఆరాధన చేస్తావు, పరిశుద్ధంగా జీవిస్తావు. ఒకవేళ మందిరికి వస్తే నిద్రపోతుంటివి, మందిరికి రాకుండా ఇంట్లో ఉంటే నిద్రే రాదు. నీకు వస్తుందా? ఏడికి వస్తే శుద్ధంగా తలకు పోసుకొని వస్తారు వీళ్ళు. శుభ్రంగా తలకు పోసుకొని వచ్చేదనా చూస్తూ ఉంటారు. అంటే ఇటు కళ్ళు, 2 కళ్ళు ఇటు మూసేస్తారనమాట. అంటే నేను చూస్తున్నాను నేను, నన్ను అర్థం. నిద్రపోయే వాళ్ళు ఊరుంటారు, చెప్పండి. నిద్రపోయే వాళ్ళు ఊరుంటారు. నిద్రపోయే వాళ్ళు సైతాను రేపే దూరు దగ్గరకు వస్తుంది. ఏదేమో బలి అంటున్నట్టుండవు, ఆ వాక్యం కదా. నిద్రబా, నీకెందుక నిద్ర వస్తున్నట్టు పడుకో, జోలాలని జోపడుతుంది. నేను నీ దగ్గరకు వస్తుంది. ఏమరా ఏం చేస్తుండవా? ఇంకా వాక్యం వినాలి నాయన, వాక్యం ఉంటున్నానా? బలి వాళ్ళు విన్నాడు. నీడు వాక్యమా? నువ్వు రా, మన బాగుద్దరా? అబ్బా లేదు, సరే నిద్రపో జమ్మ నిద్రపోవటం. వాడు ఎంత చేస్తాడు తెలుసా? మార్తా అనేక పనుల గురించి విచారపడుతున్నావు మార్తా నువ్వు. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. ఆమేన్. దేవుడేం చెప్పాడు? ఆమె తీసుకుంటే తప్ప. అంతేనా? నువ్వు తీసేసుకుంటున్నావు. ఇప్పుడు నీకున్నటువంటి పీఠాన్ని లేపేసుకుంటున్నావు. ఈ బొలివ చెట్టు ఫుల్లుగా నాటబడి ఉంటే ఆ చెట్టుని పెరుక్కొని వెళ్ళిపోతున్నావు నువ్వు. ఆ చెట్టుని పెగలించుకుంటున్నావు నీ జీవితంలో. ఆలోచించే ఎన్నో చెట్లు వెళ్ళిపోయినాయి కదా. ఈడ ఉత్తమైన సందేశం లేదని, పరిశుద్ధాత్మ లేదని వెళ్ళిపోయిన చెట్లన్నీ ఇప్పుడు ఎండిపోయినాయి. కొన్ని చెట్లు ఎండిపోఉన్నాయి.
ఆ చెట్టును చూస్తున్న చెట్లు కనపట్ల కొన్ని చెట్లు ఇప్పుడు. అప్పుడు కొంచెం పచ్చగా కలకల్లాడుతున్నాయి చెట్లు. ఇప్పుడు మాత్రం ఆ చెట్లు కలకల్లాడటం వల్ల పచ్చగా లేవు ఆ చెట్లు ఇప్పుడు. నీకు ఖండించే బోధ ఉండే చర్చి కావాలా? నీకు పై పైన చేసే బోధ కాదు. పైన చేసే బోధ ఉంటే దేవుని రాజ్యంలో పోలేవు నువ్వు. నీ జీవితాన్ని, నీ తప్పుల్ని ఎత్తి చూపించే బోధ నీకు కావాలి. ఈరోజు దేవుని పిల్లలు ఆలోచన చేయి. ఏది ఎన్నుకుంటున్నావు ఆలోచన చేయి. నీ బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నావు ఆలోచన చేయి. నువ్వు కుటుంబంగా, భర్తగా ఉండి, భార్యగా ఉండి ఏమి నేర్చుకుంటున్నావు ఆలోచన చేయి. నువ్వు ఈ మధ్య ఒక 4 రోజులు ఉంటుందేమో, 4 రోజులు ఉంటుందేమో, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. చూసారో లేదు మీరు? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ప్రేమిస్తే పెళ్ళికి తల్లిదండ్రులు ఒప్పుకోలా, వద్దామని అన్నారు వాళ్ళు. ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? సొంత తల్లిదండ్రులకి అన్నం వేసి అన్నంలో విషం వేసి చంపేసింది వాళ్ళు. చూసారా మీరు? అన్నంలో విషయం వేసి చంపేసి మళ్ళీ అన్నకి ఫోన్ చేసింది. అన్నా నాకేదో భయంగా ఉందన్నా, అమ్మా నాన్న పడిపోయినారు నాన్న. అబ్బా ఎంత యాక్టివ్. అది నేర్చుకుంది. ఉత్తమేది నేర్చుకోవాలి, అది నేర్చుకుంది. గుర్తుపెట్టుకో, నీ కూతురు ఇంట్లో పెట్టి నువ్వు గుడికి వస్తున్నావు, నీ కొడుకు ఇంట్లో పెట్టి నువ్వు గుడికి వస్తున్నావు. వాడు తిరగతా ఉన్నాడంతా, వాడంతా రౌండ్ చేస్తున్నాడు, వాడంతా చుడుతున్నాడు వాడు. నీకు అర్థం కావట్లే. ఒకరోజు నువ్వు ఆడవలసి వస్తుంది. అప్పుడు దేవుడి జ్ఞాపకం, సేవకుడి జ్ఞాపకం వస్తాడు నీకు. నువ్వు ఆడవలసి వస్తుంది. ఇంట్లో వ్యక్తులు ఉంటే వాడు చర్చికి రారా అని చెప్పి పిలవరు. అమ్మ నువ్వు చర్చికి రా అని చెప్పి చెప్పదు. నువ్వు చర్చికి రా అని చెప్పరు. బాగలేకపోతే మాత్రం, సార్ నా కొడుకు బాగలేదు సార్, నా కూతురికి బాగలేదు సార్, అమ్మకి బాగలేదు సార్, ప్రార్థన చేయి సార్, మా చిన్నమ్మకి బాగలేదు సార్, ప్రార్థన చేశారు. ఏది బాగలేనప్పుడు, బాగున్నప్పుడు చర్చికి తీసుకురారు వాళ్ళు. ఉత్తమమైంది నువ్వు ఎన్నుకోలేకపోతున్నావు దేవుని బిడ్డలారా. ఉత్తమమైంది నీకు నీ కళ్ళ ముందుకు వస్తున్నా నీకు తోసేస్తున్నావు. దాన్ని నువ్వు తోసేస్తున్నావు. మరియా ఉత్తమమైంది అనుకుంటే మార్త ఎంతసేపటికి మందిరికి వస్తున్నా కానీ మనసు మందిరంలో ఉండదు. దేవుడు వచ్చినా కానీ దేవుని పంటితో చూస్తే కానీ మనసులో దేవుడు లేడు. పేరుకి చర్చికి రావటం, రాకపోతే పాస్టర్ అనుకుంటాడేమో అనుకోవటం. పాస్టర్కి భయపడబాకండి. ఎవరికి భయపడాలా? నేనే దేవునికి భయపడుతున్నానమ్మా. అయ్యా నేనే దేవునికి భయపడుతున్నా, మీ ఊరికి భయపడతాను, నేను దేవునికి భయపడుతున్నా. ఒక మాట అనాలన్న భయం వస్తుంది. అది ఆ దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఈ ఆలోచనలు వస్తాయి నీకు. ఏదైనా పని చేయాలన్నా కానీ భయం వేస్తుంది. పొర్రపాటున తొందరపడి మాట అందామనుకున్నా కానీ భయం వేస్తుంది. కోపం అణుచుకుంటుంటాం చాలా సందర్భాల్లో కోపం. మరియ ఉత్తమమైనది ఎన్నుకుందని మార్తతో చెప్తున్నాడు దేవుడు. మార్త, నేను ఉత్తముణ్ణి, నేను మంచోణ్ణి. మార్త, నువ్వు ఎంతసేపటికి భోజనం కావాలా, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, అది తేవాలా, ఇది తేవాలనుకుంటున్నావే కానీ నేను చెప్పే మాటలు వింటున్నావా? నేడు కొంతకాలం కదా నేను మీ దగ్గర, నేను స్థిరంగా ఉండను కదా, నేను వెళ్ళిపోతున్నాను కదా, ఎన్నో ప్రాబ్లమ్స్ కష్టాలు నాలో ఉన్నాయి కదా, నేను నీ మాట దేవుని మాట అందిస్తున్నాను కదా, నువ్వు నా మాట వినకుండా వీటి కోసం ప్రయాసపడుతున్నావు. మార్త, మరి అయితే నేను వచ్చినప్పటి నుంచి నా కాళ్ళ దగ్గరే కూర్చోంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా కాళ్ళ దగ్గరే కూర్చోంది. యేసయ్య అంట ఎవరు రాకపోతే చర్చిలో ఉంటాడంట దేవుడు వచ్చి. ఇది ఆయన ఇల్లు కదా, ఇది ఆయన ఇల్లు. ఇక్కడ ఉంటాడంట వచ్చి, అందరం చూస్తూ ఉంటాడంట, పార చూస్తుంటాడంట. ఎక్కడ పార చూశాడు ఆయన? ఒక బీద విధవరాలు
కానుకేస్తే పార చూస్తాడంట. నిన్ను కూడా పార చూస్తుంటాడేమో, నిన్ను కూడా పార చూస్తుంటాడు కదా. 100 రూపాయలు అనుకో, 100 రూపాయలు 250 అనుకో, 250 ఇటు వచ్చాయి అనుకో, ఒక 50 ఇటు పెట్టేసి ఇంకొక 50 ఇట్టేసావు అనుకో, దేవుడు పార చూస్తున్నా, నేను పార చూస్తాను. 2 నోట్లు ఉన్నాయనుకో నీ దగ్గర, 2 20 రూపాయల నోట్లు ఉన్నాయనుకో నీ దగ్గర, ఒక నోటుకి ఏమంటే బొక్కలు పొడిచి ఉన్నాయనుకో, ఒక నోటు బాగుందనుకో, కొత్త నోటు ఏమో ఎడబెట్టుకొని పాత నోటు వేస్తే పార చూడటంలా, పార చూడటంలా దేవుడు నిన్ను. అది చెప్తున్నా కానీ వేస్తానే ఉన్నారు. వదిలేసాను నేను, ఇంకా పోనీలేబ్బా, ఇక నేను చెప్పినా వినరా అనుకుంటున్నాను నేను. దేవుని బిడ్డలారా, మరియ ఉత్తమమైనది ఎన్నుకుందని మార్తాకి చెప్తూ ఆమె యొద్ద నుంచి అది ఏందంట, ఇక తీసివేయబడదు. ఈరోజు నా ఆలోచన చేయి. నిజముగా ఉత్తమమైనదిగా నువ్వు ఉత్తమమైనదిగా నువ్వు ఎన్నుకుంటే ఆయన మార్గులను నడుస్తావు. ఆయన శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నీకు ఆయనే కనపడుతుంటాడు, ఇంకెవరు కనపడ్డాడు, నీకు ఆయనే కనపడుతుంటాడు. మన గాకి ఎవరికి వస్తాయమ్మా కష్టాలు, బాధలు, శోధనలు? మన గాకి ఎవరికి వస్తాయి? ఆయన చెప్పాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నానని చెప్పాడు దేవుడు. నేను లోకాన్ని జయించాలని చెప్పాడు దేవుడు. ఆయన లోకాన్ని జయించాడంట. కనుక దేవుడు మనల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకొక వాక్యం చదివి ముగించేస్తాను. ఇంకొక మీకా గ్రంథం 6:8 అనుకుంటా, చూడండి, 6:8. మీకా, మనుషుడా ఏది ఉత్తమమో అది తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుడితో ప్రవర్తించుటయు. ఇది నేను అడిగిందమ్మా, దేవుడు ఇంకేం అడగలేదా? ఏమన్నాడు తెలుసా దేవుడు? యెహోవా, మనుషుడా ఏది ఉత్తమమో, ఓ మనుషుడా ఏది ఉత్తమమో, ఓ విశ్వాసి ఏది మంచిదో అది నీకు తెలియజేస్తున్నాను. అదేందంటది? న్యాయముగా నడుచుకోవటం, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇది దేవుడు నిన్ను అడిగేదమ్మా. వీటిల్లో అంతా ఉంది. ఆ దీన మనసు, ఆ దయ, ప్రేమ ఉంటే, ఆ జాలి ఉంటే, ఎన్ని కష్టాలు వచ్చినా వైదొలగవు. నువ్వు సుడిగాలు వచ్చిన నీ దీపం ఆరిపోదాం, నువ్వు బాగానే ఉంటావు. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం.